Relax. రైట్, T20 గెలిచాం. ఇండియన్స్ లవర్స్ అందరూ కూడా, క్రికెట్ లవర్స్ ఎస్పెషల్లీ చాలా సంబరాల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడెప్పుడు టీంని చూద్దాం అనుకుని ఉంటున్నారు. అయితే T20 అయిపోయింది. మరి నెక్స్ట్ ఇండియన్ కి సంబంధించి క్రికెటర్ ఎవరు, నెక్స్ట్ ఎవరు తీసుకుంటున్నారు లీడ్, కెప్టెన్ గా ఎవరు లీడ్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి తేజస్విని అడిగి తెలుసుకుందాం. తేజస్వి చెప్పండి, ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న క్రికెట్ లవర్స్ కి, నెక్స్ట్ కెప్టెన్ ఎవరు టీమిండియాకి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, అంటే మొన్న మనకి కెప్టెన్ రోహిత్ శర్మ అయినా వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా తను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అండ్ ఓవరాల్ గా సీజన్ మొత్తం తను ఎక్కడ తన కన్సిస్టెన్సీ వదలకుండా తను అంత బాగా పర్ఫామ్ చేశాడు. విత్ ద బ్యాట్ అండ్ ద బాల్ రెండిటితో తను అంత బాగా కన్సిస్టెన్సీ చూపించాడు. సో మాక్సిమం నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ లో నెంబర్ 1 ఆల్రౌండర్ గా కూడా తనకి పేరు వచ్చేసింది. అండ్ తనకి మేబీ ఎక్కువ ఛాన్సెస్ హార్దిక్ పాండ్యాకే కెప్టెన్ గా చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయని కనిపిస్తుంది, ఎందుకంటే తను అది చూపించాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ తను కూడా మొన్నటి వరకు తను ఒక T20 వరల్డ్ కప్ లో తనని మించిన ప్లేయర్ లేడు అనేలాగా పర్ఫామ్ చేశాడు. ఈ సీజన్ లో తనని మించి హార్దిక్ పాండ్యా పర్ఫామ్ చేసిన టీమ్ కి అవసరం ఉన్నప్పుడు స్కై ఖచ్చితంగా తను ఉన్నాను అని చూపించాడు. అండ్ వరల్డ్ కప్ గెలవడంలో తను పట్టిన క్యాచ్ ఎంత క్రూషియలో మనకు తెలుసు. అండ్ దాని మీద చాలా కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి. సో సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ప్లేయర్, తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు శుభ్మన్ గిల్ నెక్స్ట్ జింబాబ్వే టూర్కి వెళ్తున్నాడు. బేసిక్గా శుభ్మన్ గిల్ చాలా చిన్న ఏజ్లోనే తను కెప్టెన్ అయినప్పటికీ తనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తను చాలా మంచి కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. అండ్ ఐపీఎల్లో తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కెప్టెన్గా, అంటే తను కొంచెం షైన్ అవ్వాలి. కానీ ప్రస్తుతానికి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కెప్టెన్ అంటే మేబీ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గట్టి కాంపిటీషన్ అయితే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా సరే ఇండియన్ టీంకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ చాలా యూనిక్ ప్లేయర్స్. వీళ్ళిద్దరూ చూస్తున్నాం మనం ఆల్రెడీ. సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి సంబరాల్లో ఉన్నారు. బేసిక్గా T20 వరల్డ్ కప్లో కానీ ఏదైనా క్రికెట్లో జనరల్గా టీమ్ ఎఫర్ట్ ఉండాలి, కానీ నాట్ అది ఇండివిజువల్గా వాళ్ళ రికార్డ్స్ కోసం ఎవరు ఆడరు. కానీ ఆ టీమ్ని ఖచ్చితంగా హోల్డ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే మేబీ రోహిత్ శర్మ లాగా హోల్డ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది అనేది మనం చెప్పలేం. కానీ హార్దిక్ పాండ్యా కొంచెం ఈ మధ్య ఆ నెగటివిటీ నుంచి బయటకు వచ్చి తను కొంచెం తన యాటిట్యూడ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అదే మెయిన్ ప్రాబ్లం అంటున్నారు. కానీ హార్దిక్ పాండ్యాకి ఆ క్యాపబిలిటీ ఉందని అయితే అనిపిస్తోంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ అందరినీ మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే సౌత్ ఆఫ్రికా టూర్లో తను కెప్టెన్సీ చేయడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో సూర్యకుమార్ యాదవ్ స్టార్ట్ చేసి తర్వాత హార్దిక్ పాండ్యాకి హ్యాండిల్ చేసిన ఈ 2 ఇయర్స్లో ఒక 3-4 ట్రై చేసి అండ్ నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి వీళ్ళలో ఎవరినైనా పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు మనం సెలబ్రేషన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే తనకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్. అండ్ మొన్న తను మాట్లాడుతూ నవంబర్లోనే తను రిటైర్ అవ్వాల్సింది, తను వదిలేసుకోవాల్సింది. కానీ ఆ రోజు రోహిత్ శర్మ మాట విని కొన్ని రోజులు కంటిన్యూ చేయమని రోహిత్ శర్మ కాల్ ఇవ్వడం అండ్ దాన్ని ద్రావిడ్ ఓకే చెప్పడం, ఈసారి తను లాస్ట్ మ్యాచ్ ఇలా వరల్డ్ కప్తో విన్ అవ్వడం, రాహుల్ ద్రావిడ్ ఖచ్చితంగా హెడ్ కోచ్గా హీ ఈజ్ ఫిట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవేళ ఆ రోజు వదిలేసి ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా తను ఎంతో కొంత రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడు రాహుల్ ద్రావిడ్. కానీ తనకు ఒక మంచి ఫేర్వెల్. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళు రవీంద్ర జడేజా వీళ్ళందరూ ఆల్రెడీ రిటైర్మెంట్ T20 వరల్డ్ కప్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఒక
మంచి ఫేర్వెల్ వీళ్ళందరికీ. ఇంతకంటే బెస్ట్ ఫినిష్ అనేది ఉండదు ఖచ్చితంగా. అండ్ ఆ మూమెంట్లో వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించిన ఆనందంలో ఎక్కడో ఫ్యాన్స్ అంత డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, వాళ్ళు తీసుకోగలుగుతారు అనే మూమెంట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ రిటైర్మెంట్ని T20 వరల్డ్ కప్కి ప్రకటించేశారు. అండ్ నెక్స్ట్ కొత్తగా ఖచ్చితంగా కొత్త జనరేషన్కి ఛాన్స్ ఇవ్వాలి అంటే ఒక జనరేషన్ ఎండ్ అవ్వాలి, కాబట్టి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఈ మాట చెప్పడం జరిగింది, కొత్త జనరేషన్ రావాలి అని. ఎప్పటికప్పుడు అంటే ఫ్యాన్స్కి అనిపించవచ్చు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్ళిపోతే వీళ్ళు లాంటి ప్లేయర్స్ వస్తారా రారా అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకప్పుడు వివియన్ రిచర్డ్స్ కానీ, కపిల్ దేవ్ కానీ, అజారుద్దీన్ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ జనరేషన్లో కొత్తగా ఇప్పుడున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వచ్చారు కదా. సో నెక్స్ట్ ఆల్రెడీ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ వీళ్ళు ఓవర్టేక్ చేసి ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ చూపిస్తారు అని అయితే అనిపిస్తోంది. వీళ్ళ అంటే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్కి కొంతవరకు అంటే వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ ప్లేయింగ్ స్కిల్స్ వేరు, వాళ్ళు ఆడే విధానం వేరు. కానీ యశస్వి జైస్వాల్ వీళ్ళు వేరేగా ఆడతారు. ఈ జనరేషన్లో అంతా అగ్రెషనే చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు టీంకి ఎంత అవసరమో. అండ్ ఈ రోజు సెలబ్రేషన్స్లో అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఇది డిస్కస్ చేయరు ఎవరు కెప్టెన్ కాబోయేది అని. ఓవరాల్గా ఈ సెలబ్రేషన్స్లో అయితే ఖచ్చితంగా మనం కూడా ఎంజాయ్ చేయాలి శ్రవంతి.